నేనేం పాపం చేసినా నాకు అర్థం కావాలి. ఒక పిల్లి తర్వాత ఇంకో పిల్లి అయితే తగులుకుంటాను నన్ను. ఈ పట్టకర అయితే తీసుకొచ్చిన ఎందుకంటే పిల్లి పట్టే ఆయనకి. నాకు రాత్రి అంతా నిద్రలేదు అసలుకి. మియా 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 అని అరుచానే ఉన్నది ఈ పిల్లి. ఈ జోడు ఏమి తెలియని నంగనాచలా ఆ మూల కూర్చోను. అది నేను వచ్చిన వెంటనే సైలెంట్ అయిపోయిందామనే. వచ్చే పిల్లి మొండ బయటికి రా అని చెప్పి కాసేపు కడితో అయితే తట్టిన అది బయటికి రాలా. ఇదంతా కాదని చెప్పి ఒక వరుసనే రాళ్ళన్నీ బయటికి తీసిన. మీరేమనుకుంటారు, అబ్బా ఇరకపోయింది అనుకుంటారు కదా, అంత సీన్ లేదు. మా 2-3 రోజులు అని జట్టే ఉన్నది. పైకి వచ్చేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ పిల్లి అయితే చిన్న బిడ్డగాని మా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తబ్బైనట్టున్నది. రాళ్ళన్నీ తీసి చేత్తో తీర్చామంటే బుసలు కొడతాది నా మీద. అందుకే పటకరతో అయితే తీయేసిన. ఎందుకంటే బెస్ట్ ఆప్షన్. చేత్తు పిలిచే రాయి కరుచ్చ ఇవి. మన దగ్గర అట్ట కుక్కలు ఎక్కువ ఉంటాయి, ఎక్కడ కూడా అంతే పిల్లులు ఎక్కువ ఉంటాయి. నా సావేరంగా డజన్లు గంట అయితే పిల్లులు ఇక్కడ. ఇది అరిసే అరుపుకి ఎడగా నుండింది అనుకో, మళ్ళీ నాకు నిద్ర లేకని చేస్తా ఎత్తుకొని వేరే సందులు అయితే వదిలేసిన. ఇదేనా నయం, దూరం నుంచి అయినా మియా మియా అని అడుగుతుంది. ఇంతకు ముందు పిల్లి అట్ట కదా, నా రూమ్ దగ్గరికి వచ్చేది మియా మియా అని అరిచేది. మళ్ళీ నేను దరిని అనుకో మళ్ళీ రూమ్ కాడికి వచ్చేది. ఎలాగో నిద్ర లేచిన కాబట్టి ఇప్పుడు చలికాలం కాదు, ఈ దుప్పట్లు దున్నులు ఎత్తుకొని లోపల పోయి పెట్టాలి, పోయి పెడదాం పద. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దుమ్ము అనేది ఎక్కువ వచ్చు చూడు ఎంత. ఎండాకాలం కోయటోళ్ళు ఎట్ట కూర్చోరు గార్డెన్ లో. సో మనం ఏం చేస్తాం అంటే ఇంకా చలికాలం వచ్చి ఇప్పుడు ఈ గడకి తెచ్చాం.